ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు ఏదైనా సరైన ఆహారం లేదు, పరిశుభ్రత లేదు. ఇవాళ పిల్లలకు పూర్తిగా కూడా సారంగపూర్లో ఉన్నటువంటి 12 మంది పిల్లలకు కళ్ళు తిప్పుతూ ఉన్నాయి. అసలు శ్వాస తీసుకోవడం ఇబ్బంది అవుతూ ఉంది. మరి సరిగా కూడా ఇక్కడ మెడిసిన్ కూడా ప్రాపర్గా లేదు. నిజంగా కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా జైత్యాల జిల్లాకు మెడికల్ కాలేజ్కి ఈ మాతా శిశు కేంద్రాన్ని అందించడం ఒక పేదలకు ఒక గొప్ప వరంగా భావించడం. కానీ ఆ వరం ఏమైంది? ఇవాళ పూర్తిగా కూడా పేదల పాట ఒక యమపాశంగా ఈ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత పిల్లల పక్షాన ఒక యమపాశంగా, ప్రజలకు యమపాశంగా మారిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మెడిసిన్ పూర్తిగా కూడా ఎక్స్పైర్ అయిపోయినటువంటి మెడిసిన్ పిల్లలకు ట్రీట్మెంట్గా అందిస్తూ ఉన్నారు. ఎంత బాధాకరం అంటే అసలు వీళ్ళకు పిల్లల ప్రాణాలంటే పట్టిలేదు. ఎవరు వస్తే వాళ్ళకి ఏ మెడిసిన్ ఉంటే ఆ మెడిసిన్ ఇచ్చే పరిస్థితి ఉంది. ఒక ఫార్మసిస్ట్ లేదు, అది పూర్తిగా కూడా రికార్డు మెయింటైన్ చేస్తలేరు. అంత అధ్వాన స్థితిలో ఇవాళ ఉన్నది. కానీ చేస్తూ ఉన్నాం. పిల్లలను కొంచెం ఇప్పటికైనా కూడా వైద్యులు కానీ ప్రభుత్వం కానీ మరి నిద్ర లేచి పిల్లలను పూర్తిగా కూడా మంచి ట్రీట్మెంట్ అందించి వాళ్ళను ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచే విధంగా చూడాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ ఎక్స్పైర్డ్ అయిపోయినాయా డాక్టర్ గారు? డేట్ ఉన్నాయి, ఇవి అయిపోయినాయి. డేట్ ఉంది, అన్ని కలిపే ఉన్నాయి. మందుల పరిస్థితి ప్రాణం లేదు. ఎవరైనా సిస్టమ్ నిలిపించి డేట్ అయిపోయినాయి పడే మెయింటైన్ చేసే అక్కడే పట్టుకొని తీసుకుపోయాడు. ఇప్పుడు మనం ఉండేటప్పుడు ఈ వ్యక్తి వచ్చి తీసుకుపోయాడు. మీరా ఇంకొకరు నేనందరూ మాస్క్ పెట్టుకుంటే ఎవరెవరు ఏమైనా పెట్టలేరు. ఫార్మసిస్ట్ లేడా? ఇప్పుడు ఏమేమి డ్రగ్స్ వచ్చినాయి, మనకి ఏమేమి మెడిసిన్ ఉన్నాయి, ఇంకేం కావాలి అయిపోయింది రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు. ఎక్కడ ఉంటుంది అసలైన తొలి వెలుగు? ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.